కోరం లేక ఇప్పటి వరకు 2 సార్లు పోస్ట్పోన్ అయిన ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో ఖానాపూర్లో ఆ పీఠం కోసం బీజేపీ బీఆర్ఎస్ కలిసి పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఇంకా చర్చలు కొలికి రాలేదు. 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్తో 5కి పెరిగింది కాంగ్రెస్ బలం. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతో చైర్మన్ పీఠం దక్కించుకోవాల్సిన పరిస్థితి. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. కాతన్పల్లిలో బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వివరించడానికి, అలాగే ఖానాపూర్ లో సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది? నరేష్, మొదట కాతన్పల్లిలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. రెండోసారి ఆ చైర్మన్ ఎన్నిక పోస్ట్పోన్ అయింది. ఇందుకు బలం ఉన్న బీఆర్ఎస్ సిపిఐ 14 స్థానాల మెజార్టీ ఉన్న అవకాశం ఇవ్వలేదు. అప్రజాస్వామికంగా కౌన్సిల్ హాల్లో అనైతికంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ మంత్రి ఎంపీ ఇద్దరు ఎక్సాఫిషియల్గా వెళ్ళి బలం లేకపోయినా ఈ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేశారు. ఎట్టకేలకు ఎన్నిక పోస్ట్పోన్ అయింది. ఎన్నికల కమిషను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు బయటకు వచ్చారు. ప్రస్తుతము కాతన్పల్లి బంద్కు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రవర్తించిన తీరుకు నిరసనగా, మంత్రి తీరుకు నిరసనగా, అప్రజాస్వామికంగా చేసిన వ్యవహారం తీరుకు నిరసనగా కాతన్పల్లి బంద్కు ప్రస్తుతం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పిలుపు మేరకు కాతన్పల్లి బంద్ ప్రారంభమైంది. ప్రశాంతంగానైతే ప్రస్తుతం సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఎక్కడ కూడా దుకాణ సముదాయాలు తెచ్చుకోలేదు. ప్రస్తుతం బాల్కా సుమన్ ఇంటి వద్ద ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఇంటి వద్ద కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. ఏ సమయంలోనైనా బాల్కా సుమన్ను అరెస్ట్ చేస్తారంటూ ఒక వార్త బయటకి రావడంతో బాల్కా సుమన్ను కాపాడుకునేందుకు ఇటు అక్రమ కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి కనిపించింది. నిన్న ఏదైతే ఘటన జరిగిందో, రాళ్లదాడి ఘటన జరిగిందో, ఆ రాళ్లదాడి ఘటన, మంత్రి కాన్వాయ్పై దాడి, ఈ ఇన్సిడెంట్ల మీద పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు మేరకు 5 మీద కేసు నమోదు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో పాటుగా గుడిసెల రాజా రమేష్, మేడిపల్లి సత్యము, గోగుల రవీందర్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు. సెక్షన్లు వచ్చేసి 189/3, 191/2, 191/3, 121/2, 223 ఈ విధంగా సెక్షన్లు నమోదు చేశారు. ఈ సెక్షన్ల మేరకు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో పాటుగా మిగిలిన 4 బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారంటూ ఒక ప్రచారం అయితే జరిగింది. దీని మీద నిన్న రాత్రంతా కూడా హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అయింది. ఈరోజు కాతన్పల్లి ప్రశాంతంగానైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. పోలీసులు పికెట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆ బంద్ను సక్సెస్ కానియకుండా బంద్కు అనుమతి లేదంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేసి తీరుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సిపిఐ మద్దతుతో ఈరోజు కాతన్పల్లి బంద్ అయితే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఖానాపూర్లో ఇవాళైనా కోరం వచ్చే అవకాశం ఉందా? ఈ రోజైనా అది తెగుతుందా, లేకపోతే అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఖానాపూర్ సిచ్యువేషన్ కూడా ఎన్నికల కమిషన్ కోర్టులోకి వెళ్ళింది. ఎన్నికల కమిషన్ ఈరోజు సమయం అయితే ఇవ్వలేదు. సమయం ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎన్నిక నిర్వహించమని తేదీ ఖరారు చేస్తారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతము ఖానాపూర్లో సిచ్యువేషన్ చూసుకుంటే 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక్కడ కూడా ఎవరికి మెజార్టీ స్థానాలు రాకపోవడం, ఆ మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఏ పార్టీకి లేకపోవడంతో పొత్తుల కుంపటితోనే ముందుకు వెళ్ళాలని బీఆర్ఎస్ బీజేపీ భావించింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏదైతే పంపకాలకు సంబంధించి ఇద్దరి మధ్య ఒక తెగని పంచాయితీ కొనసాగుతున్న నేపథ్యంలో ఖానాపూర్కు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇంకా కుదుటపడలేదు. ఇంకా ఆ కథ కొలికి రాని పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కౌన్సిల్కి అయితే కాంగ్రెస్ కౌన్సిలర్ల 3తో పాటు స్వతంత్ర అభ్యర్థి, ఇటు ఎక్సాఫిషియోగా ఉన్న ఎమ్మెల్యే వెడ్మబొజ్జు హాజరయ్యారు. కేవలం 5
స్థానాల బలమే ఉండడంతో ఆ మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు మరో 3 స్థానాలు అవసరం పడడంతో ఇక్కడ సిచ్యువేషన్ ఇంకా కొలికిరాని పరిస్థితి కనిపిస్తుంది. ఖానాపూర్లో క్యాతన్పల్లిలో అదే లొల్లి పంచాయతీ కంటిన్యూ అవుతుంది. హైటెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం క్యాతన్పల్లిలో ఉంది. ఖానాపూర్లో ఎన్నికల కమిషన్ ఇచ్చే తేదీ మీద ఆధారపడి ఎన్నిక జరిగే అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్ నరేష్.